అనగనగా ఒక అడవిలో ఒక కాకి మిగతా కాకులన్నిటితో కలిసి ఉంటూ ఉంటుంది. ఒకసారి ఆ కాకి హంస దగ్గరికి వెళ్ళి, హంసబావా హంసబావా, పక్షులన్నిటిలోకి నువ్వే కదా అందమైన దానివి అంటుంది. దానికి హంస, హా, నేను అలాగే అనుకుని గర్వపడేదాన్ని. కానీ చిలకని చూశాక నా అభిప్రాయం మారింది. ఎంత బాగుంటుందో కదా ఆకుపచ్చ ఎరుపు రంగులో. అప్పుడు కాకి ఎగురుకుంటూ ఎగురుకుంటూ చిలక దగ్గరికి వెళ్తుంది. చిలకతో, చిలక బావా, నువ్వే కదా పక్షుల్లో అన్నిటికన్నా అందమైన దానివి. దానికి చిలక, హా, నేను అలాగే అనుకున్నాను. కానీ నెమలిని చూశాక అందమంటే దానిదే అనిపించింది. ఎన్ని రంగులో. కాకి మళ్ళీ ఎగురుకుంటూ ఎగురుకుంటూ నెమలి దగ్గరికి వెళ్తుంది. మళ్ళీ నెమలితో, పాడిందే పాటరా పాచిపళ్ళ దాసరా, నువ్వే కదా అందమైన దానివి అని అడుగుతుంది. అప్పుడు నెమలి, హా, నా అందం వల్లనే కదా వాళ్ళు నన్ను ఇలా బంధించి ఉంచారు. లేదంటే నేను కూడా నీలా స్వేచ్ఛగా తిరిగేదానిని. అది విన్న కాకి, నిజమే కదా, ఎంత అందం ఉంటే మాత్రం ఏంటి, దీనికి స్వేచ్ఛ లేదు నాలాగా అనుకుంటూ అక్కడి నుంచి తుర్రమని ఎగిరిపోతుంది. దీనివల్ల మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, కాకిలాగా లేని దానికోసం ఆరాటపడి ఉన్న అవకాశాన్ని గుర్తించకుండా ఉండకూడదు.